వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్ అయిపోతున్నారు సార్ బ్యాక్ టు బ్యాక్. హలో అండి. ముందుగా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మా పిఆర్ఓస్, మా డిజిటల్ మార్కెటింగ్ టీము, మా వంశీకాక గారు, సురేష్ గారు, శ్రీను బంగారం గారు, చాయ్ బిస్కెట్ అనురాగ్, చాయ్ బిస్కెట్లో సురేష్, అలానే మా గీత నుంచి చేస్తున్న విష్ణు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అంటే చాలా సినిమాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ సినిమా మేము ఫస్టే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా పిఆర్ టీమ్కి, మా డిజిటల్ టీమ్కి అందరికీ మేము సినిమా చూపించేసాం. ఇది సినిమా అని క్లియర్గా చూపించాం. వాళ్ళు ఈ సినిమాని నమ్మి, వాళ్ళు ఈ సినిమా నచ్చి, దాని తర్వాత నుంచి జరుగుతున్న ప్రమోషన్ ఇప్పుడు రిలీజ్ వరకు డ్రైవ్ చేసింది వాళ్ళు. వాళ్ళు లేకపోతే ఈ సినిమా మాకు ఇంత రీచ్కి తీసుకెళ్ళకపోవడం. స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మా డైరెక్టర్ గారి గురించి ఫస్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాం. సో 2020లో లాక్డౌన్లో రాహుల్ గారి ఇంటికి వెళ్ళి రాహుల్ గారిని కలిసి బ్రో సినిమా చేయమని అడిగాను. ఆయన మేమిద్దరం కలిసి చాలా, అంటే ఆయన దగ్గర ఉన్న చాలా కథలు నరేట్ చేశారు. అన్ని కథలు బాగుంటాయి, సరే ఈ కథ ఈ హీరోకి ఈ కథ ఇలా చేద్దాం, కొత్తలతో చేద్దాం అని 3-4 కథలు పట్టుకొని మొత్తం ఒక 1 year 2 years తిరుగుతూనే ఉన్నాము. ఏది తొందరగా సెట్ అవ్వట్లేదు. 2023 వరకు ఇలానే స్ట్రగుల్ పీరియడే జరిగింది. 2023 ఎండింగ్లో రష్మిక గారికి ఈ కథ చెప్పడం జరిగింది, ఆవిడ ఓకే చేశారు. అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయింది. దీని ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పడం కోసం చెప్తున్నాను. ఒకరోజు ఒక హీరో నరేషన్ ఉండింది మాకు. 12 o'clock ఆ టైంలో నరేషన్ ఉంటే నేను 11 o'clockకి డైరెక్టర్ గారు కాల్ చేసి బ్రో నరేషన్కి రెడీ అయ్యారా, స్టార్ట్ అవుతున్నారా అని అడిగాను. అడిగితే బ్రో మీరు ఏమనుకోకపోతే ఒక్కసారి వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్తారా అని అడిగారు. సరే మా ఇంటి పక్కనే కదా అని వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్ కింద కార్ ఎక్కుతూ చిన్మయ్య గారు, ఆవిడ లిటరలీ లేబర్ రూమ్కి వెళ్తున్నారు, నిండు గర్భిణి, 2 కిడ్స్ని క్యారీ చేస్తూ కార్ ఎక్కుతున్నారు. నాకు అర్థం కాలేదు. బేసికల్లీ తన కారులో వాళ్ళ వైఫ్ హాస్పిటల్కి వెళ్తున్నారు. సో తనకు వెహికల్ లేక నన్ను రమ్మన్నారని అప్పుడు అర్థమైంది. నేను క్యాజువల్గా మాట్లాడుకుంటూ వెళ్దామని రమ్మన్నారు అనుకున్నా. నేను అది చూసి బ్రో అసలు ఈ టైంలో నరేషన్ ఏంటి బ్రో, మీరు వెళ్ళండి, నరేషన్ పోస్ట్పోన్ చేద్దాం, ఒక 1-2 days తర్వాత పెట్టుకుందాం అంటే, లేదు బ్రో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఈ టైంలో అంటే నరేషన్కి వెళ్ళాలి, నేను చిన్మయ్య గారు కూడా చెప్పారు ఇట్లా నరేషన్కి వెళ్ళి నరేషన్ అయిపోయాక హాస్పిటల్కి రమ్మన్నారు, నేను వెళ్ళాలి అన్నారు. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్మయ్య గారు కష్టపడుతూ కార్ ఎక్కారు, స్టిల్ అలానే మళ్ళీ కార్ దిగి, నాకు అర్థం కాలేదు, సైలెన్స్లో ఉన్నా. ఆవిడ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు. అంటే ఒక సినిమా పట్ల, ఒక సినిమా ప్రాజెక్ట్ షేపప్ చేయడానికి ఆ రోజు అంటే ఆ కపుల్ వాళ్ళు ఆ టైంలో నరేషన్కి రావడం అసలు నాకు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే నా కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేసింది ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన సినిమా కోసం తప్పిస్తూ ప్రయత్నం చేస్తూనే వర్క్ చేశారు. తర్వాత ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది, అంతా బాగుంది. రాహుల్ గారి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా. ఆ టైంలో కూడా నేను రాహుల్ గారిని పలకరిద్దామని వాళ్ళ చెన్నై వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే ఆయన మామూలుగా చాలా డల్గా ఉంటారు అని కొంచెం ఓదార్దామని వెళ్తే, ఆయన బ్రో ఒక జస్ట్ 11th day వరకు ఉండమంటున్నారు బ్రో, అప్పటి వరకు వెళ్ళొద్దు అంటున్నారు, నేను 11th day కార్యక్రమం చూసుకొని వచ్చేస్తాను బ్రో అంటే, నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ మనిషి సినిమా కోసం ఎంత పిచ్చితో, అంటే సినిమానే లైఫ్గా చూశారు. తన ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సినిమాకి మాత్రం ఎప్పుడు తక్కువగా చూడలేదు. సినిమాని కంటిన్యూస్గా ఆయన ప్రేమిస్తూనే సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. అంటే ఇలాంటి డైరెక్టర్ని అసలు చాలా అరుదుగా చూస్తాం. అందరం సినిమాల కోసం కష్టపడతాం, కానీ అదే లైఫ్ అదే ప్రాణంగా పనిచేసే డైరెక్టరు. అసలు నా లైఫ్లో మీలాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం. నేను ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, ఎంతమందితో ఏదున్నా, మీతో ఉన్న జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫర్ ఎవర్ లైఫ్కి మీరు నాకు నెక్స్ట్ సినిమాలు చేయాలి, బట్ స్టిల్ లైఫ్కి మీరు నా బెస్ట్ ఫ్రెండ్. నాతో పాటు అలానే మన జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా.
సినిమా టైంలో 100 సార్లు ఆయనకి బిగ్గెస్ట్ ఎనిమీ నేనే, బిగ్గెస్ట్ ఫ్రెండ్ నేనే ఈ సినిమాకి. మేమే తిట్టుకుంటాం, మేమే కొట్టుకుంటాం. అన్ని ఎమోషన్స్ మా ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయిపోయి యూఎస్ కాపీ ప్రింట్ వెళ్ళిపోతూ నైట్ ఆయన 3 o'clockకి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్తున్నారు. మా ఇంటి దగ్గర కార్ ఆపి జస్ట్ నేను దిగే ముందు 2 minutes నాతో మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. అంటే ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పటివరకు లైఫ్లో ఆయన హైదరాబాద్లో అసలు ఆయనకు సొంత ఇల్లు లేదు ఎక్కడ. కనీసం ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి మంచి రెమ్యూనరేషన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటాను బ్రో, 2 kids పెద్దగా అవుతున్నారు, వాళ్ళని చూసినప్పుడల్లా ఒక ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది అని మాట అన్నారు. బ్రో, ఈ సినిమా హిట్ అయ్యాక మీకు మీ సొంత ఇంటి కల నేను నెరవేరుస్తాను. మీరు సినిమా తర్వాత ఎప్పుడైనా చేయండి నాకు, కానీ మీ సొంత ఇంటి కల నేను నెరవేరుస్తాను. మీకోసం కాదు, మీ ఫ్యామిలీ అందరి కోసం, మీ కిడ్స్ కోసం. సరే, మా హీరోయిన్ రష్మిక గారి గురించి ఆల్రెడీ నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడాను, చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఆవిడ కోసం స్పెషల్గా నేను మళ్ళీ సక్సెస్ ఫంక్షన్లో ఎక్కువసేపు మాట్లాడతాను. రష్మిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ సినిమా మీరు లేకపోతే లేరు, ఈ సినిమా లేదు, చాలాసార్లు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్ గారి గురించి, ఈ సినిమా ఓకే అయిపోయి అంత అయిపోయాక దీక్షిత్ గారు ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాతో మాట్లాడుతూ ఆయన ఎన్ని డేట్స్ కావాలి, ఏ డేట్స్ కావాలి అంటే మనం స్కెడ్యూల్ ఇచ్చాం. ఆయన ఆ స్కెడ్యూల్ ప్రకారం డేట్స్ బ్లాక్ చేసుకున్నారు, అంతా బాగుంది. కానీ ఆ స్కెడ్యూల్లో మేము ఒక్క డేట్ కూడా వాడలేదు. ఏ స్కెడ్యూల్ మన దగ్గర లేదో ఆ డేట్సే ప్రతిరోజు ఫోన్ చేసి బ్రో ఒక్కరోజు బ్రో ప్లీజ్ బ్రో అంటే ఆయన పాపం ఒక్కరోజు కూడా నో చెప్పకుండా మొత్తం సినిమా షూటింగ్ అంతా వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ షూట్లో నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చారు. బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ టైం మాకు ఇవ్వకపోతే, అంటే మీకు తెలుసు మనం ఆ రోజు కాలేజ్ లొకేషన్స్ పర్మిషన్స్ వీకెండ్సే వస్తాయి, రష్మిక గారి డేట్స్ ఇంత ఇదిలో మేము ఎప్పుడూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లాస్ట్ మినిట్లో మీరు మాకు సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమా అంత షూటింగ్ అంత ఫాస్ట్గా చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తర్వాత మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుతారు, మీరు ఒక స్టార్ పర్ఫార్మర్ అవుతారు. మీ యాక్టింగ్ చూసి నేను ఎంత షాక్ అయ్యానో, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంతా చూసి మీకు పెద్ద ఫ్యాన్స్ అవుతారు. హేషమ్ గారు ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ హృదయం సినిమా లో దర్శన సాంగ్ రిలీజ్ అవ్వగానే రాహుల్ గారు నాకు సాంగ్ చూపించారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడదామని అనుకున్నాం. ఫస్ట్ హేషమ్ గారికి వెళ్ళి సినిమా అడిగాం చేయమని. అప్పుడు అసలు ఈ కథ కూడా కాదు, అది వేరే కథ. సో హేషమ్ గారు చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఆ కథ మారి ఈ కథకు వచ్చిన తర్వాత ఈలోపు హేషమ్ గారు ఖుషి అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ సినిమా చేశారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు తెలుగులో. సో మాకు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత నాకైతే పిచ్చ డౌట్, అసలు హేషమ్ గారు ఈ సినిమా చేస్తారా లేదా చేయరా అని. ఎందుకంటే అప్పుడంటే డెబ్యూటెంట్ ఫస్ట్ సినిమా అని, తర్వాత 2-3 బ్లాక్ బస్టర్స్ కొట్టాక అంత టైం ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. బట్ మేము హేషమ్ గారిని అడగగానే ఆయన ఇందాక స్టేజ్ మీద చెప్పిన మాటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు, అసలు డిస్కషన్ కూడా లేదు, ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇందాక స్టేజ్ మీద పాట పాడారు, ఇక్కడ ఆడియో సిస్టము స్పీకర్స్ ఇవన్నీ బాగోవు సార్. డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మీతో మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టించే బాధ్యత నాది. చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకళ్ళు ఉంటారు, ఆర్ఆర్ వేరే వాళ్ళు చేస్తారు. మీరు ఎన్నో ఫంక్షన్స్ చూసుంటారు మీడియా వాళ్ళు. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక స్టేజ్ మీద చాలా, అంటే నాకు తెలిసేది ఎప్పుడు ఉండరు. కానీ ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ని స్టేజ్ మీద చూశాను ఇందాక. అంటే చాలామందికి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అంటే ఈగోస్ ఇష్యూస్ అవ్వచ్చు, వర్క్ ఇష్యూస్ అవ్వచ్చు, చాలా ఉంటాయి, క్రియేటివ్ డిఫరెన్స్లు ఉండొచ్చు. బట్ ఈ సినిమాకి ఇద్దరు పిల్లర్స్ లాగా మాకు సపోర్ట్ చేసి లాస్ట్ మినిట్ వరకు ఇద్దరు మిక్సింగ్ థియేటర్లో ఉండి కాపీ చెక్ చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్
that time and keeping so much of effort in the last minute. Thank you so much. ప్రశాంత్ విహారీ గారితో యాక్చువల్లీ మెంటల్ మదిలో సినిమాకి నేను డిస్ట్రిబ్యూటరు. ఆ సినిమాలో పాటలు బాగుంటాయని చూసి ఇమీడియట్గా దొరసాని సినిమాలో అప్రోచ్ అయ్యాం, చేశారు. ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఆయన అంటే పాటలు అంత రీచ్ వెళ్ళలేదు. నెక్స్ట్ సినిమా డెఫినెట్లీ ప్రశాంత్ గారితో ఫుల్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. బట్ ఒక హిట్ సినిమాలో ఈ సినిమాతో పార్ట్ అవుతున్నాం. ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు కూడా నాకు ఎన్నో ఇయర్స్గా తెలుసు. నా ఫస్ట్ సినిమాకి ఆయన ఎడిటర్గా చేయాలి. అప్పటి నుంచి ఆయనతో ఒక పెండింగ్ బాకీ ఉండిపోయింది నాకు. భయ్యా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నాం, మన ఇద్దరి జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అంటే నా అన్ని సినిమాల్లో ఎడిటర్లు మారిపోతుంటారండి, అది నా కర్మ, నేనేం చేయలేను. ఫస్ట్ ఎవరితోనో స్టార్ట్ చేస్తాం, లాస్ట్కి వచ్చేసరికి ఎవరో మారిపోతుంటారు. బట్ ఈ సినిమా మొత్తం చోటాకే ప్రసాద్ గారు ఉండి చేశారు. ఆయనతోనే నేను ఫర్దర్గా అన్ని సినిమాలు చేస్తాను. అందరు అయిపోయారు. లాస్ట్ ఈ సినిమా జరగడానికి మెయిన్ కారణం మా విద్యక్క. అంటే విద్యక్క సపోర్ట్ లేకుండా, విద్యక్క ఈ సినిమా అంటే విద్యక్క లేకుండా ఈ సినిమా ఉండేది కాదు. మొత్తం స్ట్రెంగ్త్ అంతా విద్యక్కే ఇచ్చారు మాకు ఈ సినిమాకి. అంటే జనరల్గా అరవింద్ గారు అంటే నాకు చాలా భయం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా నాకు భయం. ఆయన పిలిచి మాట్లాడే వరకు నేను అసలు వెళ్ళను. ఈ సినిమాకి మొత్తం అరవింద్ గారి దగ్గర వెళ్ళి అడగాల్సినవి లేదా అప్రూవల్స్ తీసుకోవాల్సింది లేదా ఏదైనా కమ్యూనికేట్ చేయాల్సింది ఏదున్నా విద్యక్కే చేశారు. ఈ మొత్తం అంటే అరవింద్ గారితో ఏ డిసిషన్ తీసుకోవడానికి వెళ్ళినా కొంచెం టఫ్, అదన్నీ విద్యక్కే చేశారు. నాకు ప్రతిసారి నువ్వు రా ఒకసారి అంటే అక్క మీకు దండం పెడతా మీరు వెళ్ళండి అని చెప్పేవాడిని. సో నిజం చెప్పాలంటే నా బాధ్యత అంతా ఆవిడే మోసారు. అంటే అందరూ అనుకుంటారు గీతా ఆర్ట్స్లో అంటే చాలామంది ప్రొడ్యూసర్స్గా పడుతుంది అండ్ విద్యక్క వచ్చి అరవింద్ గారి డాటరు. సో అది ఈజీ కేక్ వాక్ అనుకుంటారు, కాదు. విద్యక్క సోలోగా సింగిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ విద్యక్క వరుస సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారు. ఆవిడ హార్డ్ వర్క్, ఆవిడ జడ్జిమెంటు అవన్నీ ఫ్యూచర్లో మీరు చూస్తారు. ఆవిడ ఎవరి షాడో కింద లేరు. ఆవిడ ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా టాప్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు. నాకు ఒక చిన్న కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి, అరవింద్ గారు దత్ గారు కాంబినేషన్లో ఇద్దరు పార్ట్నర్షిప్స్లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో నేను విద్యక్క ఒక 10 సినిమాలైనా బ్లాక్ బస్టర్ సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. అలా ఒక సినిమా అయిపోయాక వదిలేకండి అక్క. అరవింద్ గారు గురించి నేను ఏం మాట్లాడినా చాలా తక్కువ సార్. ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు ఏం చెప్పినా లాస్ట్లో మీ గురించి ఒక మాట చెప్పకుండా ఉండలేము సార్. నాకు నా లైఫ్లో దేవుడు నా లైఫ్కి ఏమైనా చేశారు అంటే నా లైఫ్లో దేవుడి రూపంలో అరవింద్ గారే అన్నీ చేశారు. నాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా ఏదైనా అరవింద్ గారు తీరుస్తారు. నా లైఫ్ మొత్తం నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం అరవింద్ గారు రుణపడి ఉంటాను. నేను రుణం తీర్చుకోలేను కానీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు సార్ మీ దగ్గరకు వచ్చి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఏదో ప్రొడక్షన్ ఆఫీస్ ఒకటి, విజయవాడలో సీడెడ్లో ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఒకటి ఉన్నాయి సార్. నేను ఆఫీస్ పెట్టినప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది సార్. ఫస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక అరవింద్ గారు ఫోటో పెట్టాలని కోరిక ఉండేది సార్. కాకపోతే ఆయన పర్మిషన్ లేకుండా ఫోటో పెడితే ఆయన పేరు వాడుకున్నట్టు అవుతుంది అని ఒక భయంతో నేను అసలు ఎప్పుడూ ఏది పెట్టలేదు సార్. ఈ సినిమా తర్వాత నేను విత్ యువర్ పర్మిషన్ అన్ని ఆఫీసులలో మీదే పెద్ద ఫోటో పెడుతుంటాను సార్. లైఫ్ లాంగ్ ఆ ఫోటో లేకపోతే నాకు ఆఫీస్లో ఏ పనిలో అవ్వదు సార్. నాకు నిజంగా ఆఫీస్లో ఫోటోలు కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక పక్క అరవింద్ గారిని ఫోటో అడిగేశారు, ఇంకో పక్క విద్యా గారిని